అరే ఏంద్రా ఏం క్వశ్చన్లు అడుగుతున్నారా? అక్క నా ఎక్స్ అంటే నాకు ఇష్టం, బ్రేకప్ అయింది కానీ నన్ను ఏదో ఒకటి చేయాలని ఉంది. ఏం చేయను. హాయ్ ఐఎమ్ 17 అండ్ నా చైల్డ్హుడ్ బాయ్ ఫ్రెండ్ ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నా. నేనేం చేయాలనో చెప్పక్క. ఏం చేయాలి అక్క? నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సెట్ చేయక్క, సింగిల్ గా ఉన్నాను. అక్క నువ్వు తెల్లగా ఎట్లయినా అక్క. ఎలక్ట్రిక్ స్కూటీలో బ్యాటరీని ఇన్వర్టర్ లాగా వాడుకోవచ్చా అక్క? అరే ఏంద్రా ఏం క్వశ్చన్లు అడుగుతున్నారా? వాడేమో మైలేజ్ ఇస్తలేదు అక్క అంటాడు, నువ్వేమో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ ఇన్వర్టర్ అంటున్నావు. నేను ఏంద్రా మెకానిక్ ఆరా? సోనాలి గ్యారేజ్ అని ఏమైనా బోర్డు కనిపిస్తున్నారా ఇడ? అక్క ఆదిత్య బ్రోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంటది. ఎరా ముష్టి మొహవాడా, పిడకలు కొట్టే మొహమా? ఏ మొహం రా? ఏ గౌతమ్, నీకెందుకు సౌమ్య గురించి? సౌమ్య నీకు ముందే చెప్పిందంట కదా, దానికి ఏదో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పిందంట కదా. 40,000 BC ఒక మనిషి ఇంకొక మనిషితో సొల్లేసుకోటాకి, ఒక మనిషి ఇంకొక మనిషితో కమ్యూనికేట్ చేయటానికి రాళ్ల మీద రకరకాల వింత వింత బొమ్మలు చెక్కి మరి కమ్యూనికేట్ చేసేవాళ్ళు. 10,000 BC మనిషి పెరిగాడు, తనకున్న కామన్ సెన్స్ కూడా పెరిగింది. ఈసారి ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవటానికి పొగ పెట్టేవాళ్ళు. 8,000 BC మనుషులు ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా జీవించడం మొదలు పెట్టారు. ఈసారి ఒకే మెసేజ్ అందరికీ అర్థమయ్యేలాగా కథల రూపంలో కమ్యూనికేట్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద బండరాయల్ని అందమైన శిల్పాల్లాగా మారవటం నేర్చుకున్నారు. 3,000 BC ఇక్కడే పెయింటింగ్ అనే ఒక గొప్ప కళ మొదలైంది. ప్రింటర్స్ లేని టైంలోనే ప్రింట్ ఇచ్చినట్టు గొప్ప గొప్ప చిత్రాలని కేవలం చేతులతోనే గీసేవాళ్ళు. 1200 BC ఇక్కడ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మెసేజ్ పంపించడానికి రకరకాల పక్షులను, అక్కు పక్షులను వాడేవాళ్ళు. టు బి ప్రిసైజ్ పావురాలను. కాలక్రమాన ఎవల్యూషన్ అప్డేట్ అయినట్టుగానే ఆకాశంలోకి శాటిలైట్స్ ని వదిలారు. పుష్ప సినిమాలో వాడే పేజర్స్ ని కూడా కనిపెట్టారు. అన్ని ఈజీగా దొరికిపోవడంతో మనుషులు ఈ టెక్నాలజీతో టైం పాస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా దానిపైన రేడియో, ఆడియో, వీడియో, ఈమెయిల్, ఇంటర్నెట్ అంటూ అది నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ దాకా తెచ్చింది. అండ్ దాంట్లో నువ్వు ఇన్స్టాల్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ వరకు వచ్చింది. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత అప్డేట్ అయినా, టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి మారలేడు. ఎక్కడ లేని పత్యాపారం మొత్తం ఇన్స్టాగ్రామ్ లోనే కనిపిస్తుంది. అండ్ సగం కంటే ఎక్కువ మన డిఎంస్ లోనే దొరుకుతుంది. ఇది కాకుండా ఎక్స్ట్రాగా స్టోరీ పెట్టి మరి డిఎం చేయండి అని చెప్పిన ఒకడు కొరుకుతా అంటాడు, ఇంకొకడేమో ఫోన్ నంబర్ ఇవ్వమంటాడు, ఒక డబ్బులు అడుగుతాడు, ఇంకొక డబ్బులు కావాలా అని అడుగుతాడు. ఇది రాంగ్ రా బాబు, ఇట్లా ఉండకండి అని చాలా సార్లు చెప్పినాం, కానీ వింటారా? అందుకే ఈ వీడియో చేస్తున్నా అండ్ నాకు వచ్చిన రకరకాల డిఎంస్ మీ ముందుకు తీసుకొస్తున్నా. వీడియో బాగుంటే లైక్ కొట్టండి, బాగాలేకపోతే ఆదిత్య బ్రోని డిఎం చేసి తిట్టండి. అడ్రస్ చెప్పు నీదోసారి. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, స్వాగతం సుస్వాగతం. నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో, ఈ వీడియో కాంటెక్స్ట్ ఏందో ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఆ డిఎంస్ ఏంటో చూసేసి రిప్లై ఇస్తూ రోస్ట్ చేసేద్దాం. వచ్చేయండి రండి. అరే స్టోరీ పెట్టి నన్ను ఏమైనా అడగండి అంటే ఎంత సర్కాస్టిక్ గా అడిగిర్రా? ఏ లెవెల్లో అయితే సర్కాస్టిక్ గా క్వశ్చన్స్ అడిగినారో అదే లెవెల్లో సర్కాస్టిక్ గా ఆన్సర్ ఇస్తున్నా. చూసుకోండి, చూసుకోమల్లా. అక్క ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యూఎస్కి వెళ్ళమంటావా, కెనడాకి వెళ్ళమంటావా? నువ్వు ఏది చెప్తే అదే. నేను ఏది చెప్తే అది చేస్తావా? అయితే థాయిలాండ్ వెళ్ళి మాస్టర్స్ చేయి. నేనేం చెప్తే అదంట. అరే నీకు ఇష్టం వచ్చిన చోట పోరా, కాకపోతే వాడు జాబ్ ఇచ్చి వీసా ఇచ్చి స్టే ఇస్తే అప్పుడు వెళ్ళు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతికిపోతా, ఇంటికి డబ్బులు పెట్టుకుంటా అని ప్లాన్స్ మాత్రం పెట్టుకోకు. జాబ్స్ ఇక్కడ లేవు, అక్కడైతే అస్సలు లేవు. ఇక్కడ కనీసం 4 మనుషులు ఉంటారా నీతో మాట్లాడడానికి. అక్కడ వెళ్తే ఇంకా నువ్వు టాకింగ్ టామ్ తోనే మాట్లాడుకోవాలి. అది కూడా మాట్లాడదంట. లేదక్క నా దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయని అన్నావు అనుకో, ఆ 30-40 లక్షలు ఏదో నాకు ఫోన్ పేలో కొట్టి సొంత తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకుంటారా నిన్ను? హాయ్ ఐఎమ్ 17 అండ్ నా చైల్డ్హుడ్ బాయ్ ఫ్రెండ్ ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నా. నేనేం చేయాలనో చెప్పక్క. ఏం చేయాలనా? వాడికి ధోతి ఫంక్షన్ చేయి. పిలువు, అందరిని పిలువు, మీ ఫ్యామిలీని, వాళ్ళ ఫ్యామిలీని అందరిని పిలిచి రోడ్ మీద టెంట్ ఆయన కూర్చోబెట్టి ధోతి ఫంక్షన్ చేయి. 17 years అంట. ఏం చేయాలంట? అక్క ఏదైనా కాస్ట్లీ బ్రాండ్ చెప్పక్క, తాగి చచ్చిపోతా, లైఫ్ బోర్ కొట్టేసింది. కాస్ట్లీ బ్రాండా? పెట్రోల్ తాగరా?
డ్రింక్ ఏం దొరకదు నీకు. బాగుంటది. అరే ఇప్పుడు E20 దొరుకుతుంది, E20 ట్రై చేయకు, E80 ట్రై చేయి. ఎందుకు? గ్లాస్ లో కొంచెం పోసుకొని ఐస్ వేసుకొని తాగిన తర్వాత ఉంటది చూడు, దాని తర్వాత నువ్వు ఒక్కటే అంటావు. ఏమిటది? అక్క నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సెట్ చేయక్క, సింగిల్ గా ఉన్నాను. ఏంద్రది బ్రోకర్ దాని లెక్క కనిపిస్తున్నానా నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఊర్లో ఉన్న హౌలగాళ్ళందరూ నా DMs లోనే వచ్చినారు కదరా. నా ఫ్రెండ్స్ కావాలంట. లైఫ్ లో ఏదైనా సీరియస్నెస్ ఉండాలిరా. చిచే సరేలే కానీ సెట్ చేస్తే ఏమి ఇస్తావు? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్చంటి వాడు. అక్క అసలు పొట్ట తగ్గుతలేదు, ఏం చేయమంటావు? శ్రీమంతం ఫంక్షన్ చేసుకో బ్రో. చేసుకొని ఉన్న డబ్బులన్నీ అక్కడనే వాడి. ఇంకా నీ దగ్గర డబ్బులు మిగిలొద్దు తినడానికి. పొట్ట తగ్గకపోతే డైటింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి బ్రో. అది కూడా నువ్వు నన్ను అడగాలనా? హే I am 27. My sugar daddy age is 53. బర్త్డే గిఫ్ట్ గా ఏమి ఇవ్వచ్చు? ఒక వాకింగ్ స్టిక్, నడుంకి వేసుకోవడానికి ఒక బెల్ట్ ఇవ్వు. అది ఇవ్వు. అసలు ఏడు నుంచి వస్తుర్రా మీరందరూ? అక్క నేను నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో నుంచి లేచిపోవడానికి ట్రై చేస్తున్నాం. పోతే ఓన్లీ నా పర్మిషన్ ఎందుకు దానికి? కానీ పారిపోయిన తర్వాత ఎవరినైనా దొరికితే పోలీసు వాళ్ళకి మా పేరెంట్స్ కి ఏం చెప్పాలో అర్థమైతలేదు. నీ పేరే చెప్దామని అనుకుంటున్నాం, ఏమంటావు? ఎవడ్రా నువ్వు? అరే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ లేచిపోయి నా పేరు చెప్పడం ఏంద్రా? నాకేం సంబంధం దీంట్లో? నేనేదో టైం పాస్ కి వీకెండ్లలో యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటుంటే నన్నే ఇరికిస్తావారా నువ్వు? తప్పు కదా. ఇలాంటి విషయాల్లో నన్ను ఇరికియడం, నా పేరు చెప్పడం చాలా తప్పు. ఏమంటావు బ్రో? తప్పు. చూడు ఆదిత్య బ్రో కూడా తప్పే అంటుండు. తప్పు 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 తప్పు. మాలో మాకు ఎన్నున్నా సరే సపోర్ట్ ఇచ్ అదర్ రా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బట్ ఎనీవే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి మీరు ఒక పని చేయండి. ఏమిటది? నా పేరు వద్దు కానీ ఆదిత్య బ్రో పేరు చెప్పండి. నా పేరు వద్దు కానీ ఆదిత్య బ్రో పేరు చెప్పండి. చెప్పండి పర్లే, నేను చూసుకుంటే ఏమనైతే. దానికున్న విశ్వాసం లేదురా రే. అక్క నా ఎక్స్ అంటే నాకు ఇష్టం. బ్రేకప్ అయింది కానీ నన్ను ఏదో ఒకటి చేయాలని ఉంది. ఓయమ్మా ఏం చేయను? చిన్న సెకండ్ లేవురా నీలో. ఏం చేయాలనా? ఒక పని చేయరా, నువ్వు వాళ్ళ ఇంటి కరెంట్ బిల్ కట్టు. ఏంటి బాబన్నా? నువ్వు వాళ్ళ ఇంటి కరెంట్ బిల్ కట్టు. ఎందుకు? నువ్వేం చేస్తలేవనే బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలని అడుగుతావేంద్రా? అక్క మోడల్ అయిదాం అనుకుంటున్నా, ఏమంటావు? నేనేమంటా ఏమన్నాను? ఎక్కడో కొడుతుంది సీనా. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అలా అంట. ఇది జోకా? అబ్బే కానీ తమ్ముడు మోడల్ అయితా అని చెప్పేసి రేపు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా కనిపించినావు అనుకో, కలర్ కలర్ బట్టలు వేసుకొని, కలర్ కలర్ కోడి పిల్లల్లాగా జుట్టు మీద కలర్ వేసుకొని, అరే బేటే, అరే డాడీ, అరే మోడల్ ఇట్లా అని అరుచుకుంటూ ఇక్కడ కనిపించినావు అంటే అప్పుడు చెప్తా. అక్క నువ్వు తెల్లగా ఎట్లయినా అక్క. బ్రో నేను చిన్నప్పుడు నా ముఖానికి ఫోటోషాప్ చేసిన బ్రో. Hi Ka, if you woke up in the morning and realized you're in one piece, what would you do? Bro, నేను one piece చూడను బ్రో అని అంటాను అనుకున్నావా? చూస్తా బ్రో, చెప్తా విను నేను ఏం చేస్తాను. చెప్పు. ఫస్ట్ మంచిగా నిద్రపోయి లేస్తా. లేచిన తర్వాత ఈ సైజ్ ఒక డైల్ ఫ్రూట్ తింటా. త్రీ టైప్స్ ఆఫ్ హాకీ ఉంది కదా, ఆ 3 టైప్స్ లో మాస్టర్ అయితా. ఆఫ్టర్నూన్ టైం కి లూఫీ గాడి గ్యాంగ్ లో వెళ్ళి జాయిన్ అయిపోతా. సాయంత్రం అయిపోయే లోపు పైరట్స్ లో కింగ్ అయితా. సారీ క్వీన్ అయితా. కింగా క్వీనా? పైరట్స్ కి క్వీన్ ఉంటదా? ఏదో ఒకటి అదైతా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. రాత్రి లోపల అందరికి కావాల్సింది 1 piece 2 అనౌన్స్ చేసేస్తా.
పండగ చేసుకోండి. అబ్బా సాయిరామ్. వన్ పీస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో ఒక ఓ వేసుకోండి, లేకపోతే గమ్ గమ్ రాకెట్ అనండి. Do you support Jantar Mantar protest? If you, then make a video akka. See, ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేసిన అండ్ పెట్టిన 1.5 hour లోనే ఆ వీడియోని తీసేసిన. ఎందుకంటే ఇటు వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు తిడతారు, అటు వాళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళు తిడతారు. కానీ మన టైం ఎంత చండాలంగా ఉందంటే ఆ వీడియోలో నన్ను ఇద్దరు తిట్టిండ్రు. ఎందుకురా అంటే క్రిటికల్ థింకింగ్ అనేది ఒకటి ఉంటది. మేము ఆ పాయింట్ మీద దాన్ని బేస్ చేసుకొని వీడియో చేసినాం. కానీ మొత్తం వీడియో చూడకుండా సగమే చూసి కామెంట్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దాని వల్ల నేను ఏం చెప్పదలుచుకున్నాను అది బయటికే పోలేదు, అది మొత్తం వేరేలాగా వెళ్తుంది బయటికి. గవర్నమెంట్ ది తప్పంటే యాంటీ నేషనల్ అంటారు, స్టూడెంట్స్ ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. పోలీసుల ముందు స్టూడెంట్సే కొట్టానంటారు, కాదు మేము సైలెంట్ గా ఉంటే పోలీసులు కొట్టామంటారు. ఒపీనియన్ చెప్తే నీకేం తెలుసు అంటారు, చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు. అనవసరంగా హేట్, గొడవలు, మెంటల్ పీస్ బిస్కెట్, నువ్వేంటి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వేంటి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, ఇవన్నీ అదవ అలిగేషన్స్. అందుకే కమ్యూనిటీ పోస్ట్ పెట్టి వీడియో తీసేసిన. I kissed my girlfriend on the hand. Will she get pregnant? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? షార్ట్ ఫిలిం హీరో నువ్వేనా? అక్క నా బండి మైలేజ్ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బండి మైలేజ్ ఇస్తలేదా? ఒక పని చేయరా, మా ఇంటికి తీసుకురా, నేను ఇంజిన్ ఆయిల్ మార్చి సర్వీసింగ్ చేసి ఇస్తా. అరే కామెంట్ పెట్టండి అని చెప్తే ఏం పెడుతున్నారా మీరు? బండి మైలేజ్ ఇస్తలేదంట కరాచీ బేకరీ మొకమోడా. అక్క మా లవర్ ఇంకొకటితో నన్ను చీట్ చేస్తూ దొరికేసింది, నేను వాళ్ళ పిక్స్ వాళ్ళ నాన్నకి పెట్టేశా. పంపి, నువ్వేమో వాళ్ళ నాన్నకు పంపి, ఆ పిల్లనేమో మీ నాన్నకు పంపిస్తుంది. లాస్ట్ లో ఇద్దరు కలిసి అని చెప్పి భజన చేయండి. అక్క ఆదిత్య బ్రోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆదిత్య బ్రోకి ఫ్రెండ్సే లేరు, గర్ల్ ఫ్రెండ్ ఎడికి వస్తుంది? ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అడుగు, నువ్వు అడుగుతూనే ఉండు. అక్క 2+2 ఎంత? టెన్షన్లో పెట్టేసినావు. 2+2 వచ్చేసి ఒక 52 పడుతుంది బ్రో. నువ్వు తెలిసినోడివి కాబట్టి 50 బ్రో. ఏం గట్టిండ్రా లెక్కలు ఇడ్సేరా. మీరు డైలీ ఎన్నిసార్లు తూతూ అని అంటారు? 1 2 3 మొత్తం కలిపి 100 కోట్లు. మీ రూమ్ టూర్ చేయొచ్చు కదక్క. రూమ్ టూరా? చేసేద్దాం. కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కావాలనా రూమ్ టూర్ కావాలనా, లేకపోతే హౌస్ టూర్ కావాలనా, లేకపోతే అందరు చేస్తున్నట్టు ఒక ఫ్రిడ్జ్ టూర్ కావాలనా? చెప్పండి, ఏం కావాలంటే అది చేసేద్దాం. నాకు తెలిసి ఒక 4-5 years బ్యాక్ హోమ్ టూర్ పెట్టిన, ఇప్పుడు ఇంట్లో చాలా చేంజ్ అయినాయి. చేసేద్దాం మీరు ఓకే అంటే. యు ఆర్ లవ్ మ్యారేజా? ఐ am లవ్ మ్యారేజ్. CJP protest education minister should resign. Yes, he should resign. ఎలక్ట్రిక్ స్కూటీలో బ్యాటరీని ఇన్వర్టర్ లాగా వాడుకోవచ్చా అక్క? అరే ఏంద్రా, ఏం క్వశ్చన్లు అడుగుతున్నారా? వాడేమో మైలేజ్ ఇస్తలేదు అక్క అంటాడు, నువ్వేమో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ ఇన్వర్టర్ అంటున్నావు. నేను ఏంద్రా మెకానిక్ ఆరా? సోనాలి గ్యారేజ్ అని ఏమైనా బోర్డు కనిపిస్తున్నారా ఈడ? ఇంకోసారి ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే మీ బండికి చలాన్ పడుతుందిరా. ఇదే నా శాపం. అక్క ఆదిత్య అన్న డాన్స్ ప్లీజ్, నువ్వు చేపిస్తే అది స్టడీ. అంటే ఆదిత్య అన్న డాన్స్ చేస్తే నువ్వు చదువుకుంటావా? వద్దులే తమ్ముడు, అన్న డాన్స్ నువ్వు చూడలేవు కానీ చదువుకో, లేకపోతే నువ్వు కూడా అన్నలాగానే డాన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నీ డాన్స్ వీడియో బ్రో లుంగిలా టోనోడో డాన్స్ చేస్తావు కదా నా పెళ్ళిలా. అక్క యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటే మీ మమ్మీ ఏమన్నదా? మా మమ్మీనా? అడుగుతా ఆగు ఒకసారి. మమ్మీ మీరేమైనా వెనిలా ఐస్ క్రీమ్ తిన్నారా? అంత తెల్ల ఉంటారు. తినేదాన్ని కాదు బ్రో, అమ్మేదాన్ని, ఫుల్ ఐస్ అమ్మేదాన్ని. యూట్యూబ్ ముందు నా బిజినెస్ అదే. ఏదో ఒకసారి చెయ్యి, ఎట్లా మీద ఏ పోరా నువ్వే పెట్టు. వీడియోలో పెట్టను, చెయ్యి వీడియోలో పెట్టను. పుల్ ఐస్ అని చెప్పి అమ్మేదాన్ని. పుల్ ఐస్ అక్క నీకు సిస్టర్ ఉందా? ఉంటే నాకు కనెక్ట్ చేయి ప్లీజ్. లేదురా బ్రదర్ ఉన్నాడు, కనెక్ట్ చేయనా? చెప్పరా, కనెక్ట్ చేయాలనా? మన ఆదిత్య బ్రోయేనా? మన ఆదిత్య బ్రోనేరా? ఎవడరా నువ్వు? పాపం బ్రోకే దిక్కులేదు.
పాపం బ్రోకి పిల్లని సెట్ చేద్దామని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ప్రతి వీడియోలో మాట్లాడుతున్నా. అక్కడ దాకా ఎందుకు నేను పాడ్కాస్ట్ లో కూడా చెప్పిన, ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఆదిత్య బ్రోకి అని. పాపం ఆదిత్య బ్రో టైం ఎంత చండాలంగా ఉందంటే అమ్మాయిలు అయితే అయితలేరు కానీ వేరే వాళ్ళు అవుతున్నారు. బ్రో ఇన్స్టాలో ఆ డిఎం చూపి బ్రో. వద్దులేండి ప్లీజ్. ఏం కాదు చూపి. వద్దు నా కోసం. ఏం కాదు చూపి బ్రో. ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ లేదు బొక్కలెత్తి. అరే పెళ్లి కావాల్సిన పిల్లోడు పెళ్లి అంటే భయపడుతున్నాడు అని చెప్పి ఇంట్రెస్టెడ్ ఉన్న అమ్మాయిలు డిఎం చేయండి అంటే మీరెందుకు చేస్తున్నారా? మన ఆదిత్య బ్రో స్ట్రైట్ రా, అట్లా చేయకండి రా బ్రో. ఇంకా చెయ్యర్లే, నేను చెప్పినాలే, అమ్మాయిలే చేస్తారు. నో వర్డ్స్, క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. అరే ఫీల్ అవ్వకు బ్రో. అరే చాలు ఇంకా చాలు. ఈ వారానికి క్వశ్చన్స్ మస్త్ అయిపోయినాయి. మీరు తల తోక లేకుండా క్వశ్చన్స్ అడిగినారు, నేను కూడా అట్లనే తల తోక లేకుండా ఆన్సర్ చేసిన. ఫన్నీగా చెప్పిన ఆన్సర్లని ఫన్నీగా తీసుకోండి రోయ్. హట్ అవ్వకండి, ఫీల్ అవ్వకండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలు పెట్టకు. కాదు నేను హర్ట్ అయినా తిడతాను కొడతాను అంటే ఆదిత్య బ్రోని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏదైనా చేయండి, ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటదిరా. ఇన్ఫాక్ట్ నా లైఫ్ లో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను అవన్నీ మీతో షేర్ చేసుకోలేను బికాస్ దీస్ ఆర్ వెరీ సాడ్ థింగ్స్. కానీ ప్రతి వీక్ జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అవన్నీ పక్కన పెట్టి మీ ముందుకు వస్తాం. చాలా మంది మెసేజెస్ చేస్తారు, అక్క మీ వీడియోస్ అన్ని మాకు స్ట్రెస్ రిలీఫ్ అని. అలాంటి వాళ్ళ కోసం దయచేసి అది మీరు గుర్తు పెట్టుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాట్సాప్ లను ఎక్కడో అక్కడ. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏదో ఒక మంచి కాన్సెప్ట్ తో మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బ్యాటరీ 0 అయిపోయింది. అక్క బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కదా నీకు, నిజమేనా? ఈసారి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాలే. అండ్ ఫైనల్ గా అందరు నాతో అనండి, రోరింగ్ స్టార్ రోషన్ బాబు జై.